అగ్నిహోత్రుడికి ఆ పురోడాశాహుతులు ఇచ్చేస్తూ ఉంటే వరుసగా కొంచెం అన్ని పురోడాశాహుతులు అయిపోతున్నాయని ఉపాగుంషు యాజమంతరాజ జత్యజామిత్వాయ ఆజ్యహోమం ఒకటి చేయాలట. అంటే ఇద్దరు మహాభక్తులు మనందరికీ మంచి మంచి విశేషాలన్నీ బోధ చేయడానికి వచ్చినప్పుడు మధ్యలో కొంచెం సమయం తీసుకుని నేను నాది పూర్తి చేద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలు చెప్పిన మాటలు కొన్ని మీకు నేను మనవి చేస్తున్నాను. గోదావరి మాత వృద్ధగంగా సరైన యోగ్యులు వస్తే వదలదుట. అందుచేత ఈ ఊరు ఆయన వచ్చినందుకు ఆ గోదావరి మాత అనుగ్రహంతో ఈ కవితా గోదావరి మనందరికీ అనుగ్రహించడానికి ఆ వేద గోదావరి అనుగ్రహించింది. నాకు ఒక పెద్ద సిద్ధాంతి గారు చెప్పారు, నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామంటే ఆ ఊరు వెళ్తే రావడం కొంచెం కష్టమండి అన్నారు ఆయన. లోగ నుంచి చరిత్ర ఎక్కడి నుంచో వచ్చే ఇక్కడ చాలామంది పెద్ద అయ్యారు అని. అటువంటి రాజమహేంద్రవరం వచ్చినటువంటి శుభ సందర్భంలో ఆయనకి కవీనాం కవిం అన్నట్టుగా విద్వాంసుల మధ్యలో మహావిద్వాంసుడు గణపతి అని గణానాంత గణపతి మంత్రంలో ఉంది. అటువంటి వల్లభ గణపతిని మనందరికీ కూడా ఒక ఆరాధ్య దైవంగా ఇచ్చినటువంటి సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క పూర్తి అనుగ్రహంతో ఇటువంటి స్థితి ఈయనకి పట్టింది అని చూసి సంతోషిస్తూ ఏం చెప్పారు, ఇక్కడ ఇంతమంది మధుర కవులు ఉన్నారు కదా, మధ్యలో కారం కూడా ఒకటి ఉండాలి కదా. అందుచేత ఇందాక వారు చెప్పిన దాంట్లో విశేషాలు మనం ఆలోచిస్తే ఈయన భగవద్గీతలో పారాయణ చేస్తూ ఉంటాం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు? అర్ధరాత్రి అంటే ఆసుప్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయా అని ఉంది. రామచంద్ర పరబ్రహ్మని గురించి నిద్ర వచ్చేదాకా, జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేదాకా భక్తి కావాలి అని కోరుకోవాలి. అలా కోరుకున్నారు కాబట్టి ఏ పని చేస్తున్నా రామార్పణంగా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇది వచ్చింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశాన్ని ఆయన పాటిస్తున్నారు అని చెప్పడానికి నేను ఉద్యుక్తుడయ్యాను. అందుచేత ఎందుకు వచ్చింది అంటే శాస్త్రాన్ని ఆయన పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రకారంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు అని ఒక విషయాన్ని చెబుతున్నా. రెండోది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కన్యాత్రయం, ఆ వివాహాలందరికీ మనం చాలామంది వెళ్ళిన వాళ్ళమే. కానీ కావ్యకన్యలను కూడా కంటున్నారు కదా. ఇదివరకు కావ్యకన్యని కన్నప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో కరోనాలో మనం చూడలేదు. కానీ ఈ సుమనోమంజరి అనే ఈ కావ్యకన్య బయటకు వచ్చేటప్పుడు ప్రసవ వేదన ఎలా ఉంటుందో కూడా ఆయన అనుభవించేశారు. అది కొంతమందికి తెలుసు. అంచేత ప్రసవ వేదన పూర్వకంగా సుమనోమంజరి అనే కావ్యం సద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో మనందరికీ వచ్చింది అనేది మనం భావన చెయ్యాలి. అందులో మనస్సు గురించి చెప్పారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షజోహం చెప్పాం. మనసైవానుద్రష్టవ్యం నేహనానాస్తికించిన అని ఒక వాక్యం ఉంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సు కూడా ఏమీ చేయలేదనుంది. ఏంటి ఈ వాక్యాలన్నీ ఇలా ఉన్నాయని అనుకుంటే, సుసంస్కృతేన మనసా గురు ఉపదేశమను ద్రష్టవ్యం పరబ్రహ్మతత్వం అని అక్కడ మనసైవ అనుద్రష్టవ్యం అని అక్కడ సుసంస్కృతేన మనసా అన్నాడు. అంటే సుమనః శోభనం మనః అనేది అక్కడ అర్థం అన్నమాట. అనే దానికి ఉపసర్గకి అర్థం వేదశాస్త్ర అవిరుద్ధమైనటువంటి మనస్సు చేతను అని. అందుచేత ఇంత తత్వం, ఇంత ద్వైతంలోంచి అద్వైతంలోకి మనందరినీ తీసుకువెళ్ళటానికి సాధనముగా ఇటువంటి మాలల్ని మనకి, పుష్పగుచ్చాలని మనకి ఇచ్చారు అని మనం భావన చేస్తే, ఇంకా లోకంలో రాజమహేంద్రవరంలో అనేక మంది వైద్య ప్రముఖులు వారి వారి రంగాల్లో చాలా విశేషంగా రాణించిన వారు ఉన్నారు, ఉంటారు. కానీ ఇది కూడా
ఈ ప్రకారంగా ఈ మథన చేయటానికి మాతాపితృల పుణ్యం. ఈ మాతాపితృ స్థానంలో మామగారు అత్తగారు అంటే కొంతమందికి లోకు కానీ వాళ్ళకు కూడా పంచైతే పితరస్తదా అన్నారు. జనిత చోపనేత చ ఎస్తు కన్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరస్తదా అని. వాళ్ళ యొక్క అనుగ్రహం ఎలా ఉన్నా ఈయన్ని బాగా దగ్గరికి తీసుకుని వారే ఈ స్వరూపంగా వీరు ఉండాలని భావన చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు బ్రహ్మశ్రీ సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు, బ్రహ్మశ్రీ అస్మద్ గురువరేణ్యులు. ఎందుకంటే చిట్ట చివరి దాకా అధ్యయన అనుష్ఠానాలతో అధ్యాపన అనుష్ఠానాలతోనే ఉన్నటువంటి వ్యాకరణ వేదాంతాచార్యులు బ్రహ్మశ్రీ కందుకూరి భాస్కర శాస్త్రి గారు. సరే వారిద్దరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆగింది సద్గురు షణ్ముఖ శర్మ గారు. అంటే మన గురు బ్రహ్మ గురు విష్ణు అని మనం చెప్పుకుంటూ ఉంటాంగా, త్రిమూర్తుల యొక్క దత్తా అనుగ్రహం కనుక ఈ ప్రకారంగా ఈయనకి ఇటువంటి స్థితి కలిగింది అని ఒక మాట చెబుతూ, లోకంలో విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి ఖలు పరేషాం పీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ రక్షణాయ చ అని ఒక శ్లోకం ఉంది శాస్త్రంలో. అంటే ఎవరి దగ్గర ఏది ఎలా శోభిస్తుంది మనకి శాస్త్రంలో వాళ్ళ గురించి ఏమీ అనుకోకర్లా, వాళ్ళ యొక్క పూర్వ ప్రవృత్తితోటి పూర్వ అనుగ్రహంతో ఎలా ఉంటుంది అంటే, కొంతమంది విద్యావంతులు ఉంటారు, అందరిలో ఉన్నారు, నక్సలైట్లో ఉన్నారు. అది సరిగ్గా ఉపకరించకపోతే వివాదాలతోటే ఉంటుంది. అది విద్యా వివాదాయ ధనం మదాయ. అన్ని మదాలు విద్యామదము ధనమదము అధికార మదము వస్తే కనుక ఇంకా వాడిని ఎవడూ బాగు చేయలేడు. అలాగే శక్తి ఇతరుల్ని పీడించటానికేట. ఎవరికి కలస్య దుష్ట స్వభావం ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ మూడు వస్తే లోకానికి ఉండే ఉపకారాలు ఇవి. అదే సాధోర్ విపరీతమేతత్. సాధువులంటే కాషాయ గుడ్డలు కట్టినటువంటి వారే అని లోకంలో అనుకుంటున్నారు. కానీ నిర్వచనం ఏం చేశారు అంటే, సాధు శబ్దానికి అర్థం పరిత్రాణాయ సాధూనాం అంటే వేదశాస్త్ర విరుద్ధం కానటువంటి ఆచరణ చేసేవాళ్ళు అందరూ కూడా సాధువులే. అటువంటి సాధువుకు దగ్గర, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళ దగ్గర విద్య జ్ఞానము కొరకు, అంటే ఎప్పుడైతే తనకి జ్ఞానం ఉంటేనే కదా ఎవరికైనా జ్ఞాన ప్రదానం చేసేది ఇటువంటి పుస్తకముల ద్వారా. అంచేత జ్ఞానాయ దానాయ, తన దగ్గర ఉండేటటువంటి ధనాన్ని త్యాగాయ సంభృతార్థానమని, మరి ఎంతంత ఖర్చు ఈ పడంగా ఈ పుస్తకం అక్కడ పెట్టి నేను దీన్ని ప్రింట్ చేస్తున్నానంటే లక్షలు ఎంత అవుతుందో ఒక్కొక్కడు మేము పూర్తిగా భరిస్తామనే వాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు ఆయనకి. కానీ నేనే దాన్ని అందరి యందు అర్పణ చేసి దానికి ఏదో వాళ్ళకి ఏదైనా మనం ఊరికే తీసుకుంటున్నామనేది ఏదైనా భ్రాంతి కలిగితే అది భగవంతుడికి పంపించటం కోసం కూడా సాధనంగా అది ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇటువంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళు మనకు ఆత్మీయులుగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, అటువంటి స్వభావాన్ని అందరూ కూడా పెంచి పోషించుకోవటానికి జరగాలి. అందుచేత అందరి యొక్క అభిమానమును అనుగ్రహమును చివరికి వీరు రాసినటువంటి ఈ పుస్తకములు చూసి జగద్గురువుల దగ్గర నుంచి సమీక్ష, ఇవాళ సమీక్షకి శ్రీమన్నారాయణ గారిని విజయవాడ నుంచి ఇక్కడికి పట్టుకురావాలి అంటే ఎంత కష్టమైందో, ఆయన దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో అప్పటికప్పుడు ఏ వృత్తములతో రాశారో జగద్గురువులు చెప్పేసినటువంటి వీడియోలు ఉన్నాయి ఇవాళ. అటువంటి వారందరూ అనుగ్రహించి ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఈ మహనీయులకి మధ్యలో ఏదైనా సూర్యుడి దగ్గర మబ్బుల కింద ఏదైనా మేఘాల్లాగా వృద్ధాప్యంలో ఎలా ఇందాకన్నానుగా ఎందుకు వచ్చింది అంటే, ప్రసవ వేదన పడ్డారు అంటే అది ఎలా పడ్డారో తెలియాలి అని ఆయన అందరూ 2 రోజులు 3 రోజులు లేకపోతే పోతుంటే ఈయన కొన్ని రోజులు చాలా రోజులు ఈ మధ్యన పడ్డారు కదా మనందరికీ తెలుసు. అంచేత దాని ద్వారా వచ్చిన ఈ సుమనో మంజరి అనే గ్రంథం ద్వారా
సర్వదేవతలు ఆ దంపతుల్ని అనుగ్రహించి వారి అమ్మాయిలందరూ కూడా ఈ భారతదేశంలో వేదభూములో అభివృద్ధిగా ఉంటూ వారు ఈ వేద గోదావరిలో ఈ ప్రకారంగా వేదశాస్త్ర విరుద్ధం కానటువంటి శృతౌ వ్యసనం అనేటట్లుగా ఈ వ్యసనంతో పరిపూర్ణమైనటువంటి శతమానం భవతి ఆయుర్దాయాన్ని పొందవలసిందిగా కోరుతూ విరమిస్తున్నాను. స్వస్తి. వీరికి ఆ అత్యద్భుతమైన కావ్యాల గురించి వీరు చెప్తున్నారు. చరిత్రలో చూస్తే సంపూర్ణమైనటువంటి ఆ రామాయణ హవనం సప్తకాండలతోటి చతుర్విధ ద్రవ్యాలతోటి దాంట్లో ఒక శ్లోకం ఏదైనా మనం మర్చిపోతే సమితి వేయకపోతే ఏ శ్లోకం మర్చిపోయామో అని అడగటానికి రవీంద్ర గారు లాంటి వాళ్ళు దానికి 100 కట్ల కట్టేసి అక్కడ పెట్టేసినటువంటి ఆ సమిధులతోటి అంత రామాయణ హవనం చేసినటువంటి చరిత్ర అసాధారణంగా మన డాక్టర్ గారికి అది భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చినందుకు ఇటుపైన ఆయన లేకపోతే దత్తాత్రేయ వేద విద్యా గురుకులం లేదు అని చెప్పడానికి ఇదేమీ స్తుతివాక్యం కాదు. అంత సమన్వయంగా 25 ఏళ్ళు అంటే రజతోత్సవంలోకి తీసుకొచ్చినటువంటి వ్యవస్థాపక కార్యదర్శిగా సద్గురు శివానందమూర్తి గారు ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు, మా మనవడు దీంట్లో ఉన్నాడు అని. అదేదో 10వ సంవత్సరం వార్షికోత్సవ సభకు వచ్చినప్పుడు. అందుచేత ఇప్పుడు ఇక్కడ సత్సంగం ఇది ఎక్కడైనా సరే పేర్లు ఎలా ఉన్నా సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా మా దత్తాత్రేయ గురుకులానికి ఒక మార్గదర్శకులుగా ఉపదేశం ఇవ్వటానికి వచ్చినందుకు ఈ రజతోత్సవ సదస్సులో వారితోటి మేము మాట్లాడి నిర్ణయించుకున్నది ఏమిటి అంటే ఏ మంచి పని చేసినా చాలా దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ద్వారా ఏవో మంచి కార్యక్రమాలు చేయాలని జగద్గురువుల దగ్గర నుంచి అడిగారు, ఏవో నడుస్తున్నాయి. ఏదైనా ఒక సప్తాహం రోజుకి ఒక కాండ చొప్పున మన బ్రహ్మయజ్ఞ భవనంలో డాక్టర్ టివి నారాయణరావు గారి రామాయణ ప్రసంగం కూడా ఉంటుంది. రామాయణ హవనంలో మేము వెళ్ళలేకపోయాము, తర్వాత విన్నాం అనుకునే వాళ్ళకి తెలియకపోతే అది మన వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించాలి అనేది కూడా నేను సభాముఖంగా చెబుతూ, మధ్యలో ఏదో రామాయణంలో పిడకల వేట అంటారు కదా లోక వ్యవహారంలో, అసలు పిడకలు లేకపోతే గోమయం లేకపోతే యజ్ఞజాగాది క్రతువులే లేవు. అంచేత దానికోసం నేను ఈ ప్రకారంగా 4 మాటలు చెప్పి విరమిస్తున్నాను. స్వస్తి. చిన్న మాట అండి, ప్రసవ వేదన అన్నారు, అది అక్షరాల సత్యం. కాకపోతే అక్కడ అర్థం మాత్రం వేరు. ఆ పురిటి వేదన కాదు ఇది. ప్రసవం అంటే పుష్పం అని అర్థం. ఇది సుమనో మంజరి. పుష్పానికి వేదన తుమ్మిత దగ్గరికి రాకపోతే వేదన, తుమ్మిత దగ్గరికి వచ్చి ఆ లోపల మకరం అలా తీస్తుంటే ఎంత ఆనందిస్తుందో. వీరు దుర్యాపం, నారాయణరావు దుర్యాపం. దుర్యాపం అంటే తెలుసునా? 2 రేపల కలది. బ్రహ్మణ శబ్దంలో 2 రేపలు ఉన్నాయి. నారాయణ రావు 2 రేపలు ఉన్నాయి. కనుక వీరు దుర్యాపలు. ప్రసవ వేదన దానికి ఇచ్చారు, దానికి ఆనందాన్ని ఇచ్చారు తెలియజేస్తుంటూ స్వస్తి. అద్భుతమైన ప్రసంగం విన్నారు, ఆశీస్సులు చూశారు. ఇప్పుడు ఇందాక ఎదురు చూస్తున్నటువంటి మధుర భారతి వారి భారతిని విన్నాం. వారిని ప్రసంగించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఉత్సాహం వస్తుంది, అక్కడ పెడితే పొంగు వస్తుంది, ఉప్పొంగు వస్తుంది. శృతివాంగ్మయసురభూజము మతిమంతుల హృదయసీమ మణిదీపంబౌ చతురాస్యుని ప్రియభామిని సతి భారతి కంజలింతు సాష్టాంగముగా. వాగ్దేవి పదపద్మాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ,
పవిత్రమైన సార్థకమైన యజ్ఞ సదృశ్యమైన ఈ మహాసభకు అధ్యక్షత వహిస్తున్న వేదస్వరూపులు శ్రీ ఉమారామారావు గారికి, నేటి కార్యక్రమంలో దివ్యమైన వేదాశీస్సులను అనుగ్రహించిన మాన్య మహోదయులు, ఈవేళ బ్రహ్మశ్రీ వేదమూర్తులు అనే మాట ప్రయోగిస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది వారి విషయంలో, అటువంటి మహనీయులు ఘనపాటి గారికి, ఇక పద్యకళ తపస్వి, పద్యమైన శ్లోకమైన అక్షరాల చాటున దాగిన అమృతాన్ని ముందుగా తాను ఆస్వాదించి 10 మందికి పంచడంలో ప్రజ్ఞానిధి అయిన పెద్దలు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారికి, ఇంతటి కార్యక్రమాన్ని ఋషిపీఠం సత్సంగం పక్షాన చకచకితమైన చైతన్యంతో అందంగా హుందాగా మందాకిని ప్రవాహంలా నడిపిస్తున్న ఆత్మీయ సోదరులు శ్రీ అప్పాజీ గారికి, ఇంతమంది ఇక్కడ సమావేశం కావడానికి కారకులై ప్రేరకులై మనందరి అంతరంగాలను అలౌకికమైన దివ్యస్థితికి నడిపించడానికి దీక్షాకంకణ ధారి అయిన ఒక సాహితీ తపస్వి డాక్టర్ టివి నారాయణరావు గారికి, సభలో సమావిష్టులైన ఆత్మీయులు రసజ్ఞులు గుణగ్రహణ పారిణులు అయిన మీ అందరికీ నా నమస్సుమాలు. డాక్టర్ గారిని గురించి మాట్లాడడం, డాక్టర్ గారి కవిత్వాన్ని గురించి మాట్లాడడం ఒక విధంగా చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, డాక్టర్ గారు ఊరికే పదాలు అక్షరాలు పేర్చరు. ఆ విషయాన్ని పెద్దలు మహాదేవమణి గారు సోదాహరణంగా నిరూపించారు. అందువల్ల అక్షరాల చాటున ఏముందో పట్టుకోవాలంటే సామాన్యుడికి సాధ్యం కాదు. అందువల్ల డాక్టర్ గారిని గురించి మాట్లాడడం ఇతరుల సంగతి ఏమో కానీ నా బోటివాడికి కష్టం. ఇంకో విధంగా చూస్తే డాక్టర్ గారి కవిత్వాన్ని గురించి మాట్లాడడం చాలా తేలిక. ఎందువల్ల తేలిక అంటే, ఏది మనం అందుకోవలసి ఉన్నదో, ఏది మనం ఆస్వాదించవలసి ఉన్నదో అది అందుకునేందుకు కావలసిన సూచన కూడా డాక్టర్ గారే చేస్తారు. వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలు రత్నాలు అన్నీ ఉన్న ఒక బీరువాకి మంచి గట్టి తాళం వేసి, డాక్టర్ గారికి మన మీద ఉండే దయ వల్ల ఆ తాళపు చెవిని ఆ బీరువా వంకకే తగిలిస్తారు ఆయన. అది డాక్టర్ గారి సౌజన్యం. అంటే కవిత్వం వెంటనే అర్థం కాకుండా ఉంటుంది, ఎప్పటికీ అర్థం కాకుండా ఉంటే ఉపయోగం ఏముందండి? ఏ స్థాయిలో కవితారచన చెయ్యాలో, ఏ ఆధ్యాత్మిక వైభవాన్ని జాతికి అందించడానికి, వివిధ దేవతామూర్తులను స్తోత్ర రూపంలో ఆరాధించుకోవడానికి వీలైన కవితామృతాన్ని ఈ జాతికి పంచాలన్న ఒక తపన కలిగినప్పుడు, ఒక శాస్త్రజ్ఞుడికి, ఆ శాస్త్రజ్ఞుడు భావుకుడైనప్పుడు, ఆ భావుకుడు పండితుడైనప్పుడు, ఆ పండితుడు కవి అయినప్పుడు, ఆ కవి సామాజిక బాధ్యత కలిగిన వాడైనప్పుడు, ఆ సామాజిక బాధ్యత కలిగిన మహనీయుడు సద్గురువుల సేవ చేసి జీవన వైభవానికి ఒక చరితార్థతను సంతరించుకుంటూ ముందుకు సాగుతున్న వేళ, అటువంటి మహనీయమూర్తి నుంచి వెలువడే కవిత్వం తప్పకుండా ఈ జాతికి మేలు కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ మేలు ఏమిటో మనం తెలుసుకుంటే చాలు. నాకు అనిపిస్తుంది, చాలామంది కవిత్వం రాస్తారు, డాక్టర్ గారు కూడా రాశారు. చాలామంది విమర్శ గ్రంథాలు రాశారు, డాక్టర్ గారు కూడా రాశారు. కానీ డాక్టర్ గారి రచనలు రాస్తే వచ్చిన రచనలు కాదు, వస్తే రాసిన రచనలు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈవేళ మరి అఖండ గోదావరిగా ఇక్కడ కనపడుతోంది, సప్త గోదావరంగా ఉన్నది. ఇంకొక పోలవరం ప్రాజెక్టు కడితే కానీ గోదావరి ఉధృతాన్ని అరికట్టడం సాధ్యం కాదు అని మనకు అనిపిస్తున్న ఈ గోదావరి నాసికా త్రయంబకంలో చిన్న చిన్న బిందువులుగా అలా అలా జాలువారుతూ వచ్చింది. గోదావరి తీరంలో ఉండి కవితా గోదావరిని ఇలా అందిస్తున్న డాక్టర్ గారికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఆలోచిస్తే, వస్తే రాసింది అన్నాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాసికా త్రయంబకం నుంచే వచ్చింది. అటు ఇటు 2 కన్నులు,
నాసికకు పైన మూడవ కన్నుంది, జ్ఞాన నేత్రం. ఆ జ్ఞాననేత్రం విప్పారిన మహనీయుడు ఏం మాట్లాడితే, ఏమి రాస్తే, ఏమి చర్చిస్తే, ఏమి విమర్శిస్తే అది అమృతమే అవుతుంది. తాను అనుభవించిన దివ్య ఆనంద అమృతాన్ని ఏకస్వాదున భుంజీతాని సంప్రదాయం చెబుతోంది కాబట్టి ఇంత ఆనందం నాకు కలుగుతోంది కదా. బృందావనంలో రాధాకృష్ణుల్ని చూసినప్పుడు, అయోధ్యలో రామచంద్రమూర్తిని చూసినప్పుడు, మరొక చోట యోగాభిరాముణ్ణి దర్శించినప్పుడు, పరమేశ్వరుణ్ణి దర్శించినప్పుడు, అమ్మవారిని చూసినప్పుడు, గురుదేవులను దర్శించినప్పుడు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్య దర్శనాన్ని పొందిన వేళ ఏ దేవతామూర్తిని దర్శించినా, ఏ వైభవాన్ని గురించి ఆలోచించినా, ఒక వంక దైవభక్తితో పాటు మరొక వంక దేశభక్తిని కూడా సమానంగా అంతరంగ పీఠం మీద నిలుపుకుని భారత మాతను గురించి ఆలోచించిన వేళ ఇంత ఆనందం నాకు కలుగుతుంటే, ఇంత ఆనందాన్ని నేను ఒక్కడిని అనుభవించడం ఎంత మాత్రము న్యాయం కాదు. ఈ ఆనందాన్ని నా జాతికి పంచుకోవాలి, నా వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే మధురంగా ఇవ్వాలి, మనోహరంగా ఇవ్వాలి. మనోహరంగా అంటే అందంగా కాదు, మనస్సును హరించే విధంగా, మనస్సును హరించే విధంగా ఇవ్వాలి అనే ఒక దీక్ష, ఒక తపన ఈ అద్భుతమైన కావ్యం మనకు అందడానికి కారణం. మనమంతా దైవాన్ని ఆరాధిస్తాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తాం. కానీ సంప్రదాయం ఏం చెప్పిందంటే, కోటి పూజల కన్నా స్తోత్రం విశేషమైందయ్యా అన్నారు. పూజాకోటి సమం స్తోత్రం. ఒక స్తోత్ర కావ్య రచన చేశారు డాక్టర్ నారాయణరావు గారు. సుమనో మంజరి అనే ఈ కావ్యం అలా వచ్చింది. మరి ప్రసవ వేదన అన్నారు కాబట్టి మరి ఆ గురువుగారు బారసాల కూడా చేశారు, మంచి పేరు పెట్టారు సుమనో మంజరి అని. చాలా అందమైన పేరు, అర్థవంతమైన పేరు. ఆ సుమనో మంజరి విశేషాలన్నీ కూడా పెద్దలు చెప్పారు. రామాయణ కల్పవృక్ష కావ్యంలో విశ్వనాథ వారు ఒక మాట అంటారు విద్యని గురించి ఒక సందర్భంలో. అధిగమము వేరు అనుభవం బదివేరు, అధిగమము వేరు అనుభవం బదివేరు, విద్యకివి రెండు వృత్తులరయా. విద్య ఎలా ఉంటుంది అంటే రెండు విధాలుగా ఉంటుందట. ఒకటి అధిగమం అంటే నేర్చుకోవడం, అక్కడితో ఆగిపోలేదు, అది అనుభవానికి రావాలి. ఈ రెండు బాగుందండి. నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి, అనుభవానికి వచ్చిన విద్యని ఏం చేయాలి, అనుభవానికి వచ్చిందిగా ఏం చేయాలి, ఈ రెండు ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలు మనకు కలుగుతాయని దీనికి సమాధానం కూడా మరో సందర్భంలో విశ్వనాథ వారే చెప్పారు. ఎలా నేర్చుకోవాలట, వలయు విద్యకు ఐకాగ్ర్యము అభ్యసన వేళ, సనును బహుముఖత్వము ప్రదర్శనము వేళ. ఆ విద్యను ప్రదర్శించేటప్పుడు, 10 మందికి పంచేటప్పుడు చదువుకున్నది చదువుకున్నట్లుగా కాక, చదువుకున్న దానికి ఆలోచనను జోడించి, అనుభూతిని జోడించి, అంతరంగంలో తాను అనుభవిస్తున్న అమృతాన్ని జోడించి అందించడం సమాజం పట్ల బాధ్యత కలిగిన సమర్థుడైన సాహితీవేత్త చేసే పని. ఆ పని డాక్టర్ గారు నిర్వహించారు. అందుకని ఇందాక ఉమారామారావు గారు చమత్కారంగా అన్నారు, ఎప్పుడు కవిత్వం రాస్తూ ఉంటారు, సాహిత్య సభలకు వెళుతూ ఉంటారు, ఇవన్నీ చాలక మా రామంగారి పోరు పడలేక భువన విజయాలకు వస్తూ ఉంటారు, ఇన్ని ఉన్నాయి కదా, బహుశా ఈయన వైద్య వృత్తి చేస్తున్నారో లేదో అని 3 వారాలు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ ఓపీలో డాక్టర్ గారిని కలుసుకోవడానికి అవకాశం లేదు అని నాకు ఒక సందర్భంలో తెలిసింది, నాకు అవసరం వచ్చినప్పుడు. అయితే ఆయన సౌజన్యం అదేమో ప్రతిభకు సంబంధించింది. సౌజన్యం ఎలాంటిదంటే డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటారంటే రేపే రండి మీకేమిటి అన్నారు. అది ఆయన సౌజన్యం. అందువల్ల వైద్య వృత్తిలో క్షణం తీరిక లేకుండా వైద్యం చేస్తున్నారు. అయినా ఆయనకి అంతటితో సంతృప్తి కలగటం లేదు. శారీరకమైన రోగాలను తొలగించడానికి నా వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నాను, వైద్యం బాగానే ఉంది, భవరోగాల సంగతి ఏమిటి, మానసిక రోగాల సంగతి ఏమిటి, వాటిని తొలగించడానికి కూడా నేను బాధ్యత పడితే ఎంత బాగుంటుంది అని వారికి అనిపించి కవితా సేద్యం కూడా ప్రారంభించారు. ఎన్ని పంటలు పండించారో. శ్రీరామారామం చూసాం మనం, శ్లోకాభిరామం చూసాం మనం, వీళ్ళ సుమనో మంజరి చూస్తున్నాం మనం.
ఇంకా ఎన్ని 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 రాబోతున్నాయో, ఎన్ని అమృతతుల్యమైన అక్షర సంపదలు మనం అనుభవించబోతున్నామో డాక్టర్ గారి చేతుల మీదుగా. అందువల్ల డాక్టర్ గారు నిరంతర కృషీవలులు. వారికి విరామం లేదు. శ్రీరామ ఆరామమే తప్ప విరామం లేదు. ఈ విషయంలో రామమే. మా జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పింది, విరామం లేనిదే రామం అని. ఎందుకంటే అంతటా ఉంటుంది కాబట్టి. అంతా ఉండేవాడు రాముడు కదా. అలా విరామం లేకుండా నిరంతరం రామతత్వంలో మునిగిపోయిన వారు ఆ మునిగినప్పుడు తాను పొందిన ఆనందాన్ని ఈ స్తోత్ర కావ్య రూపంలో అందరికీ పంచుతున్నారు. పూజాకోటి సమం స్తోత్రమని ఎందుకన్నారని క్షణకాలం ఆలోచిస్తే ఎందుకన్నారో ఈ కావ్యం చూస్తే అర్థమవుతుంది. పూజ చేసేటప్పుడు మనం పూజ హాయిగా చేస్తున్నామని అనుకుంటాం, కానీ ఏదో కబీర్ దాస్ చెప్పినట్టుగా మాలాతో కరమే ఫిరై జీభు ఫిరై ముఖమాహి మనువాతో దశదిశ ఫిరై యహతో సుమిరన నాహి అన్నాడు. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, నాలుక రామ రామ అంటుంది, మనస్సు మాత్రం ఎక్కడెక్కడో కాలాంతర దేశాంతర ఖండాంతర సంచారాలు చేస్తూ ఉంటుంది. ఏం ప్రయోజనం? కానీ అదే స్తోత్రం అర్థం తెలుసుకుని స్తోత్రం చదువుకుంటుంటే పదాల వెంట అర్థాల వెంట మనస్సు పరుగులు తీస్తున్నప్పుడు మనస్సు పక్కకి జారిపోకుండా నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పూజాకోటి సమం స్తోత్రం అన్నారు. అందుకని డాక్టర్ గారు బాగా ఆలోచించి ఇంత మంచి స్తోత్రాలు మనం జాతికి అందించాలి. అందులో కవిత్వం కూడా ఎందుకు ఉండాలి అంటే, కవిత్వం ఉంటేనే ఆలోచిస్తారు. ఊరికే స్తోత్రం అంటే, ఓ స్వామి నువ్వు చాలా గొప్పవాడివి, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా సంగతి నువ్వే చూడు, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారని మొదలు పెడితే దాని స్తోత్రం లేదు, దాంట్లో కవిత్వం లేదు. కవిత్వం ఉంటే ఆలోచిస్తాం. ఆలోచించాలంటే మనస్సు ఉండాలి. ఆలోచించిన మనస్సు ఆ కవిత్వంలో ఉన్న అక్షరాలలో దాగి ఉన్న పరమాత్మ పాదాల మీద వాలే ఉంటుంది ఎప్పుడు. ఆ పని తాను చేస్తూ మన చేత కూడా చేయించడానికి బాధ్యత పడి ఈ స్తోత్ర కావ్య రచన డాక్టర్ గారు చేశారు అని నాకు అనిపించింది. సుమనో మంజరి అన్నారు. సుమనస్సు అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి, పెద్దలందరూ చెప్పారు. పండితులనే అర్థం ఉంది, పుష్పాలనే అర్థం ఉంది, ఇలాంటి అర్థాలు దేవతలనే అర్థాలు ఉన్నాయి. ఈ పుష్పాలు పూల గుత్తి అన్నమాట. ఇది పూల గుత్తిని సమర్పణం చేస్తున్నారు జాతికి, పరమాత్మకు, సమాజ రూపంలో ఉండే సర్వేశ్వరుడికి. సర్వేశ్వరుల్లో దాగి ఉన్న జీవులందరికీ పోని ఎలా అనుకున్నా కూడా సమర్పణం ఎందుకు చేస్తున్నారు అంటే, నాకు శివానంద లహరిలో శంకరుడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. అదేమిటో కానీ, పరమేశ్వర, ఈ వెర్రివాళ్ళు గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి. ఎక్కడో కొండల మీద అరుదైన పుష్పాలుంటాయి, ఎక్కడో లోతైన సరస్సుల్లో గొప్ప గొప్ప కలువ పూలు ఉంటాయని పరితపించి వాటిని సేకరించాలని ఆరాటపడుతున్నారే, అసలు భగవంతుడికి నిజంగా ఇష్టమైన పుష్పం తన దగ్గరే ఉందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో కదా. జగద్గురువులు అంతగా పరితపిస్తే మరి ఎవరు స్పందించారో లేదో తెలియదు, కానీ డాక్టర్ గారు మాత్రం స్పందించారు. ఒక పుష్పం ఏమిటి, నా మనస్సు కేవలం ఒక పుష్పం కాదు, ఎన్నో పుష్పాలున్న ఒక మంజరి. ఆ మంజరిని పరమాత్మకు సమర్పిస్తాను. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క రంగులో ఉంటుంది, ఒక్కొక్క పుష్పంలోంచి ఒక్క విధమైన పరిమళం వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అన్నీ కలిపి ఒక చోటికి చేరిస్తే ఎన్ని ఛందస్సులు. ఇప్పుడు ఇందాక మహాదేవమణి గారు చెప్పారు, ఎన్ని ఛందస్సులు. ఎవరికి చెప్పనంటే ఒక నిజం చెబుతాను, సంస్కృతంలో ఇన్ని ఛందస్సులు ఉన్నాయని నాకు తెలియదు ఇప్పటివరకు. ఏవో ప్రధానమైనవి 3-4 తెలుసు, కానీ ఈ కావ్యం చూశాక ఓ ఇన్ని ఛందస్సులు ఉన్నాయన్నమాట సంస్కృతంలో. నేనేదో అదే కదా మరి తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. అందువల్ల అంటే అన్ని మనం అరుదైన ఛందస్సులు అనుకున్నవి వారు ప్రయోగించారు, ప్రసిద్ధమైన ఛందస్సులు ప్రయోగించారు, అరుదైన ఛందస్సులు ప్రయోగించారు. ఏ ఛందస్సునైనా సమర్థంగా ప్రయోగించారు. అది ఛందస్సు మీద వారికి ఉన్న అధికారం. ఇక భాష మీద వారికి ఉన్న అధికారం చూస్తే, భాష ఎంత గంభీరంగా ఉందో అంత లలితంగా ఉంది, ఎంత మధురంగా ఉందో అంత ప్రౌఢంగా ఉంది. ఈ పుస్తకం నేను చదివిన తర్వాత ఒకరిద్దరు మిత్రులు చదువుతానంటే ఇచ్చాను. వారిలో సంగీతవేత్తలైన వారు కూడా ఉన్నారు. వారు అన్నారు,
ఈ పుస్తకం రాసిన కవికి సాహిత్యం సంగతేమో మాకు తెలియదు, కానీ సంగీతంలో పరిపూర్ణమైన ప్రవేశం ఉన్నది, లేకపోతే రచన ఇలా ఉండనే ఉండదు అన్నారు. అదేంటండి, ఆయన ఏమి సంగీత కచేరీలు చేసినట్టు నేను వినలేదు, కానీ అది కూడా మొదలుపెట్టారేమో, మా రామన్ గారు వదిలిపెట్టారు, రేపు వచ్చే కార్యక్రమంలో అందులో కూడా బిగిస్తారు. అంటే సంగీతము తెలియడం అంటే హృదయము లయాన్వితం కావడం, శృతి లయం అవి ఉండడం అన్నమాట. లయాన్వితమైంది శృతి పక్వమై ఉంటుంది. ఆ శృతి వేదము అనే శృతే. వేద ధర్మాన్ని లయాన్వితంగా ఛందోబద్ధమైన శ్లోకాలుగా ఈ జాతికి అందించినప్పుడు, ఆ స్తోత్రాలు చదువుకునే వ్యక్తులు పరవశించినప్పుడు ఈ పారవస్యం వారి మనస్సుని పరమాత్మ దగ్గర కట్టిపడేయకుండా ఉంటుందా? కాబట్టి ఈ మేలు నా జాతికి ఇవ్వాలి, అది డాక్టర్ గారి తపన నాకు అనిపించింది. అందుకని నేను అనుకున్నాను, ఒక్క మాటలో చెప్పండి ఈ కావ్యాన్ని గురించి, ఇప్పటికే చాలాసేపు మాట్లాడారంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది డాక్టర్ గారి గుండె చప్పుడు, వారి హృదయ స్పందన ఈ రూపంలో వ్యక్తమైందనమాట. ఏదో దేవాలయాలకు వెళ్తాం, నమస్కారాలు చేస్తాం, దేవతామూర్తుల్ని చూస్తాం, అబ్బో అలంకారం చాలా బాగుంది, ఇవాళ స్వామివారిని చూసి పరవశించిపోయామే అనుకుంటాం. ఏం పరవశించాం, ఏమర్థమైంది, ఏం తెలిసింది? ఒక్కొక్క దేవతామూర్తికి సంబంధించిన విశేషణాలు వారు ప్రయోగిస్తున్నప్పుడు ఆ దేవతామూర్తికి సంబంధించి మహనీయులు చెప్పిన తత్వమంతా ఆ పదాల్లో పొదిగి వారు అందించిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఆ తత్వాన్ని మధించారు వారు. ఒక వంక తత్వవేత్తగా ఉన్నారు. మరి పెద్దలందరూ చెప్పారు, వారి గురుదేవుల గురించి చెప్పారు ఇప్పుడు పెద్దవారు. మరి ఆ గురువుల అనుగ్రహంతో లభించిన తత్వ సంపదని అక్కడితో ఆగిపోక స్వయంగా పెంచుకున్నారు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా, అలా పెంచుకున్నారు వారు. దాన్ని పెంచుకుని పరిపూర్ణమైన తత్వ అవగాహనతో ఈ తత్వ సంబంధమైన భావాలను లోకానికి చెప్పాలి. వేదాంత శాస్త్ర గ్రంథం రాయడం కాదు, దీన్ని కవిత్వంగా చెప్పాలి. ఆదిశంకరులు చేసిన పని అదే స్తోత్ర కావ్యాల్లో. సరిగ్గా అటువంటి పని మళ్ళీ ఈవేళ మన డాక్టర్ నారాయణరావు గారు నిర్వహించారు అనిపిస్తుంది. నేను అడిగాను, ఏమిటండి సంగీతం అంటున్నారు ఏమిటంటే, వాళ్ళు చెప్పారు, అందులో ఒక ఆయన చెప్పారు, అమరవందితం పరశుధారిణం దురితవారణం వారణాననం. నేను పాడాను కాబట్టి బాగుండలేదు, కానీ ఆయన చాలా బాగా పాడారు నాకు చెప్పిన ఆయన సంగీతవేత్త. ఇప్పుడున్న కచేరీలు చాలండి. ఆ పాడిన వారు సంగీతవేత్త కాబట్టి మనోహరంగా పాడారు. ఇంత అద్భుతంగా ఉందండి, సంగీతం తెలుసండి ఈ రచయితకి అన్నారు. రహస్యం ఎందుకు చెబుతున్నాను, అన్నవారు మా వియ్యంకుడు గారు పోపూరి గౌరీనాథ్ గారు. ఆయన గొప్ప సంగీతవేత్త. ఆయన ఈ పుస్తకం చూసి పరవశించిపోయి, బావగారు నిజంగా డాక్టర్ గారికి జాతి రుణపడి ఉంటుంది అని నాకు అనిపిస్తోంది అన్నారు. మరిచిపోకుండా నాకు మతిమరుపు రాకుండా ఉంటే సభలో కూడా చెప్తానండి బావగారు అన్నాను నేను. భగవంతుడి దయ వల్ల జ్ఞాపకానికి వచ్చింది ఆ విషయం. మరి ప్రసిద్ధ సంగీతవేత్తలు బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని ఆలపించారని పెద్దలు చెప్తున్నారు. చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకు ఈ సంగీతం ఉంది అంటే నాకేమనిపించిందంటే, అమ్మవారి మెడ మీద 3 గీతలు ఉన్నాయని సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పారు. ఆ 3 గీతలు ఏమిటి అంటే, గతిగమక గీతైక నిపుణే గళే రేఖాస్తిస్రో. ఆ 3 గీతలు ఏమిటంటే, గతిలో, గమకంలో, గీతంలో నైపుణ్యం అమ్మవారికి ఉందని చెప్పడానికి వీలుగా, అది ఆ కంఠస్వరం నుంచి వెలువడుతుందని చెప్పడానికి వీలుగా 3 గీతలు ఉన్నాయి. సంగీతంలో గతి ఉంటుంది, గమకం ఉంటుంది, గీతం ఉంటుంది. ఆ 3ంటిని చెప్పడానికి వీలుగా ఈ గతి ఏమిటో, గమకమేమిటో, గీతమేమిటో ఆ నైపుణ్యం కలిగిన అమ్మవారి మెడ మీద ఉన్న గీతలు అలాంటివైతే, ఆ అమ్మవారు వచ్చి వీరి హృదయంలో కూర్చుంటే ఆ గొంతులో నుంచి వచ్చేది, ఆ చేతిలో నుంచి వచ్చే రచన మరి సంగీతబద్ధంగా రాకుండా ఎలా ఉంటుందండి? అందువల్ల అంత అద్భుతంగా లయాన్వితమైన రచన. ధార ఒకటి, లయ ఒకటి సాహిత్యానికి కావాలి. పద్యం ధారాశుద్ధి సంశోభితంగా ఉండాలి, లయాన్వితంగా కూడా ఉండాలి. ఆ 2 లక్షణాలు ప్రతి శ్లోకంలో కనపడతాయి. ఇది ఒక అంశం. డాక్టర్ గారి కవిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు కలిగిన ఒక అంశం. ఇప్పుడు నేను ఒక్క శ్లోకాన్ని గురించి మాత్రమే ఏదో ఒక పాదాన్ని ఉచ్చరించి చూపించే ప్రయత్నం చేశాను, కానీ అన్ని శ్లోకాలు అలాగే ఉన్నాయి. ఏ శ్లోకం చదివినా, అది ఏ ఛందస్సు అయినా కావచ్చు. కవిరాజ విరాజితాలు రచించారు, పంచచామరాలు రాశారు, వసంత తిలకం అన్నారు.
ఎన్ని ఛందస్సులో అరుదైన ఛందస్సులన్నీ అందంగా అద్భుతంగా ఆవిష్కరించి ఆ ఛందస్సుల చేత పరమాత్మ సేవ చేయించారు డాక్టర్ గారు. ఈ ఛందస్సులన్నీ పరమాత్మకు పూజాపుష్పాలుగా సమర్పించడానికి ఆయన పూనుకున్నారు. అందుకని అంత అద్భుతమైన రచన వచ్చింది. ఇక డాక్టర్ గారు ప్రయోగించే పదాలు, స్తోత్రం అంటే ఏమిటి? భగవంతుడిని ఏదో నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మహామహిమాన్వితుడివి, నువ్వు చాలా శక్తి కలిగిన వాడివి, నాకు ఏదైనా ఇవ్వు, ఇదేగా మన గొడవ. భగవంతుడిని ప్రార్థించి ఏదైనా ఇవ్వమనడం కోసమే కదా. కానీ డాక్టర్ గారు ఇవ్వమని అడగల. ఒకవేళ అడిగితే ఇందాక మా మిత్రులు మహాదేవమణి గారు చెప్పినట్టుగా భక్తి ఇవ్వమని అడిగారు. భక్తి బిత్సమీయవే అని త్యాగరాజస్వామి వారు కోరారు. మళ్ళీ మా డాక్టర్ గారు కూడా అదే కోరారు. అది తప్ప ఇంకేదీ కోరలేదు. అది కోరడంలో ఏముంది అని ఆలోచిస్తే సమర్పణ భావం ఉన్నది. పరమాత్మకు సమర్పణ భావం కలిగిన వ్యక్తి నాకు భక్తి కావాలని కోరతారు. అందుకని వారు అలా కోరారు. ఇది ఒక అంశం. ఇక డాక్టర్ గారు ఈ కావ్యంలో ఏ స్తోత్రం చేసినా ఆ దైవానికి సంబంధించిన విశేషణాలు చెప్పారు. ఆ విశేషణాలు మామూలు విశేషణాలు కాదు, ప్రతి విశేషణము చాలా విశేషాలు కలిగిన విశేషణం. కొంతమంది కవిత్వంలో విశేషణాలు ఉంటాయి కానీ విశేషాలు ఉండవు. కానీ డాక్టర్ గారు ప్రతి విశేషణంలోనూ ఎంతో విశేషాన్ని చొప్పించి మనకు అందించారు. నిజానికి వారు చొప్పించలేదు, వారి మనస్సులో ఆ విశేషం దాగి ఉన్నది. ఆ విశేషాన్నే ఆ విశేషణాల్లో రూపొందించారు. విఘ్నయంత్రనాశకం చ భక్తకల్పకం ప్రభుం పార్వతీతనూభవం దయార్ణవం సనాతనం. 9 ఖండికలుగా 9 దేవతామూర్తులకు సంబంధించిన రచనలు ఇందులో ఉంటే ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు కాబట్టి మొదట గణపతి స్తోత్రమే చేశారు. విఘ్నయంత్రనాశకం. ఎందుకు గణపతిని మనం పూజిస్తాము అంటే ఆయన విఘ్నేశ్వరుడు కాబట్టి, విఘ్నాలన్నీ తొలగిపోవాలి కాబట్టి. మనకి సంపద కావాలి, ఏదో విఘ్నం అడ్డుగా ఉంది, అది తొలగిపోవాలి. మనకు ఆరోగ్యం కావాలి, అందుకు ఏదో విఘ్నం ఉంది, అది తొలగిపోవాలి. మనకి ఏది కావాలన్నా అడ్డుపడేవి తొలగిపోతే కావాల్సింది వస్తుంది. కాబట్టి విఘ్న వారకుడు విజయ కారకుడు అయిన గణపతిని ముందుగా ప్రార్థించుకుంటాం మనం. ఆ ప్రార్థన వీరు చేస్తూ విఘ్నయంత్రనాశకం అనగానే ఆ శ్లోకం మొత్తం చదవకుండా ఆగిపోయాను నేను. వెంటనే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఎవరో లలితా సహస్రం ఎక్కడి నుంచో పాడుతున్నట్టుగా నాకు వినిపించింది. అమ్మవారు తనతో పాటు యుద్ధానికి తాను ఒక్కరే వెళ్లకుండా భర్త అయిన కామేశ్వరుణ్ణి కూడా తీసుకువెళ్ళింది లలితాదేవి భండాసురుడి మీద యుద్ధానికి వెళుతూ. ఆ యుద్ధం కొంత దూరం వెళ్ళిన తర్వాత దిక్కులేని పరిస్థితి వచ్చేసింది వాడికి. ఓ విఘ్నయంత్రం ప్రవేశపెట్టాడు. అమ్మవారు ఆ విఘ్నయంత్రాన్ని ఏదో చేయొచ్చు, ఏమీ చేయకుండా అయ్యవారి వంక చూసిందిట. ఈ చూపుల్లో నుంచి వచ్చాడు ఆయన. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. వచ్చి అమ్మ ముందు నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, అమ్మ ఏమిటి ఆజ్ఞ? ఒరే వాడేదో విఘ్నయంత్రం ప్రవేశపెట్టాడరా, దాని సంగతి చూడు. గణపతి వెళ్ళాడు. ఆ విఘ్నయంత్రం కాస్త భగ్నం అయిపోయింది. అమ్మవారెవరు, అయ్యవారెవరు, గణపతి ఎవరు? ఈ విఘ్నయంత్ర నాశకం అన్న ఒక్క విశేషణం నా చేత చాలాసేపు ఆలోచింపజేసింది. ఎంత ఆలోచన నాకు కలిగిందంటే ఈ నామం గుర్తుకు రావడం మాత్రమే కాదు, గణపతి ఎలా ఈ విఘ్న యంత్రాన్ని నశింపచేశాడు, అసలు విఘ్నాలు ఎందుకు వస్తాయి మనకి, ఇంత విషయాన్ని ఇందులో పొదిగి చెప్పారు డాక్టర్ గారు అని అనిపించింది. ఎందుకు వస్తాయి విఘ్నాలు? మనం కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటాం కాబట్టి రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అవే విఘ్నాలంటే. కోరిక లేని వాడికి విఘ్నమే లేదు అసలు. అమ్మవారికి అమ్మ సౌందర్య స్వరూపిణి, సౌందర్య లహరి, మహాలావణ్య సేవధి. అందుకే త్రిపుర సుందరి అన్నారు అమ్మవారిని. అమ్మ సుందరి. సత్యం, శివం, సుందరం అని 3 ప్రసిద్ధమైన మాటలు మనకు తెలుసు. అమ్మ సుందరం అయితే అయ్యవారు శివం. సౌందర్యం పట్ల మనకున్న దృష్టి శివంకరమైతే, అంటే అమ్మవారు అయ్యవారి వంక చూసింది అంటే సౌందర్యం పట్ల మనకున్న దృష్టి, సౌందర్యం అంటే మన కోరికలు, మన అవసరాలు, మన ప్రలోభాలు, మన వ్యామోహాలు, మన గందరగోళాలు ఇవన్నీ పవిత్రమైతే, మంగళప్రదమైతే, లోకోపకారకమైనవిగా పరిణామం చెందగలిగితే మనం చేసిన ఆధ్యాత్మిక సాధన అవుతుంది, లేకపోతే కాలక్షేపంగా మిగులుతుంది. అందుకని సౌందర్యం పట్ల మన దృష్టి శివంకరమైతే అందులో నుంచి ఏం ఆవిర్భవిస్తుందంటే సత్యము ఆవిర్భవిస్తుంది. సత్యం తెలిసిన వాడికి విఘ్నం లేదు, సత్యం తెలిసిన వాడికి కోరిక లేదు, సత్యం తెలిసిన వాడికి వేదన లేదు, సత్యం తెలిసిన వాడికి ఏ గొడవ లేదు. సత్యం ఆవిర్భవిస్తుంది. గణపతి సత్యస్వరూపుడు.
ఎందుకు గణపతిని సత్యస్వరూపుడు అంటున్నామంటే పచ్చిమట్టిని తీసుకొచ్చి గణపతిని చేస్తాం. ఇంకే పండక్కి ఆ పని లేదు. 10 రోజులు అయిపోయిన తర్వాత అవసరం తీరాక ఎవరినైనా సరే నెట్టేట్లో ముంచడం మనకు అలవాటు కాబట్టి ఆయన మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. దేవుడైనా సరే మన అలవాటు అది కదా, పని అయిపోయిందిగా. మనం ఏమనుకుంటామంటే నిమజ్జనం చేసేసామనుకుంటాం. ఆయన ఏమంటున్నాడంటే, ఓ పిచ్చి మానవులారా, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళుతున్నాను, మీ అందరి అర్చనలు అందుకుంటున్నాను నేను. నా పరిస్థితి ఏదైతే మీ పరిస్థితి కూడా అంతే. ఊరికి అనవసరమైన ఆరాటాలు పెట్టుకోకండి అని ఆయన ప్రబోధిస్తున్నాడు. ఈ సత్యాన్ని చెబుతున్నాడు ఆయన. చెబుతూ ఏమంటున్నాడు, ఏమయ్యా ఇలా ముంచేస్తే నీకు బాధగా లేదా అని అడిగితే, ఎందుకండి బాధపడ్డం, ఇది నాకు సౌకర్యం, నేను బుల్లి గణపతిని కదా, ఎప్పుడో కైలాసాన్ని వదిలిపెట్టి మా అమ్మని నాన్నని వదిలిపెట్టి వచ్చేసాను, 9 రోజులు భరించక తప్పదు, తర్వాత వెళ్ళిపోవాలంటే ఎంత వేగంగా వెళ్ళడానికి మీరు సౌకర్యం కల్పిస్తున్నారు, నీళ్లల్లో కదా, ఆ నీళ్లు ఉండేది మా నాన్న నెత్తి మీదే కదా, వెంటనే మా నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడానికి నాకు సౌకర్యం ఉంది. అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగా అర్థం చేసుకోగలిగిన, కాలికొక ముళ్ళ కంచె తగిలితే బాధ్యత కలిగిన వ్యవసాయదారుడు దాన్ని ముళ్ళకంపగా బాధపడకుండా తన చేనుకు కంచెగా నాటుకుంటాడు అని మనం అనుకునే మాట గణపతి తన ఆచరణ ద్వారా చూపిస్తున్నాడు. అందుకని గణపతి తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకి విఘ్నాలు కలిగే ప్రమాదం ఉండదు. ఊరికే గణపతిని గణపతి 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 అంటే మంచిదే, తప్పు కాదు, అది చాలదు. ఆయన విఘ్న యంత్ర నాశకుడు ఎందుకయ్యాడో ఆలోచించండి అని తన జాతికి నేర్పుకోవాలని ఆరాటపడిన ఒక ఋషితుల్యుడైన కవి హృదయం నుంచి వెలువడిన విశేషణం తప్ప అది ఛందస్సు కోసం ప్రయోగించిన పదం కాదు. నాకు అలా అనిపించింది. అలాగే గణపతి అయిపోయాక మరి ఆయన సోదరుడు ఉన్నాడుగా షణ్ముఖుడు. ఆ షణ్ముఖుడి గురించి చాలా రాశారు. అందులో షణ్ముఖ సప్తకం అని ఉంది. నాకు సుబ్రహ్మణ్య స్వామిని గురించి ఆలోచించినప్పుడల్లా పెద్ద సందేహం వస్తుంది. మనందరం సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తాం, పాముకు పాలు పోస్తాం. పొరపాటున పుట్టలో నుంచి పాము తల పైకెత్తితే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం. ఇప్పటిదాకా సుబ్రహ్మణ్యుడు అంటే పాము అనుకున్న మనం భయపడుతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే సుబ్రహ్మణ్యుడిని పాము రూపంలో మనం ఆరాధిస్తుంటే పామును చీల్చి చెండాడే నెమలి ఆయనకు వాహనంగా ఉంది. ఇప్పుడు ఆయన ఇంతకీ పామును చీల్చి చెండాడే నెమలి వాహనంగా కలిగిన పరమాత్మ అంటే ఈ సర్పము కుండలిని సంకేతము అని శాస్త్రజ్ఞులైన పెద్దలు చెప్పారు. సుప్త భుజంగాకార రూప సార్ధత్రివలయాకారిణి అని ఆ కుండలినికి సంబంధించిన విశేషాన్ని పెద్దలు తెలియజేశారు. కుండలిని స్వరూపుడు అని చెప్పడం కోసం సర్పాకారం చెప్పారు తప్ప, మన మిత్రుల్లో ఎవరైనా సూర్యనారాయణ శర్మ అని ఉంటే ఆకాశంలో ఉండే సూర్యనారాయణుడి పేరు ఎలా కాదో సుబ్రహ్మణ్యుడు అంటే పాము కాదు, కుండలిని స్వరూపుడు అని అర్థం. ఆయన కాళ్ళ కింద నలిగిపోతోంది ఒక పాము. ఎందుకు నలిగిపోతోంది? నెమలికి అంత కోపమా, అంత ద్వేషమా, అంత వైరమా, అంత రౌద్రమా, అంత తీవ్రత అలా ప్రవర్తించవచ్చా? పైగా స్వామివారికి వాహనంగా ఉన్న నెమలి కదా, అలా చేస్తోంది ఏమిటి అంటే డాక్టర్ గారు కూడా వదిలిపెట్టకుండా ఆ విషయం చెప్పారు. శోక భుజంగ విదారణ కేకి రథ. కేకి అంటే నెమలి, నెమలిని వాహనంగా చేసుకున్న స్వామివి కదా నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? నెమలిని వాహనంగా చేసుకున్నావు. ఆ నెమలి ఏం చేస్తోంది? పాముని తన కాళ్ళ కింద నొక్కేస్తోంది, చీల్చి పారేస్తోంది. ఏమిటా పాము అంటే శోకభుజంగము, శోకము అనే పాము. శోకమనే పాముని చీల్చి చెండాడే నెమలిని వాహనంగా కలిగిన వాడివి కాబట్టి నీ అనుగ్రహం కలిగితే మాకు కూడా శోకం అనేది లేకుండా పోతుంది స్వామి, అందుకని ప్రార్థిస్తున్నాం. ఇంకేముందండి, శోకభుజంగ విదారణ కేకిరథాన్ని రోజుకో 108 సార్లు అంటే ఇక మన శోకాలన్నీ పోతాయి అని అనుకుంటాం మనం. తప్పు కాదు, మంచిదే. కానీ డాక్టర్ గారు ఎందుకు శోకభుజంగం అన్నారు? శోకం పాము లాంటిదని ఎందుకు అన్నారు అంటే పాముకున్న లక్షణం ఏమిటని మనం పరిశీలిస్తే పాము నేల మీద నుంచి అలా లోపలికి వెడుతుంది, కిందికి వెడుతుంది. సర్పాణం దర్పం శమయతి శకుంతాధిపైవ అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఒక మాట చెప్పారు. అమ్మవారిని ఆరాధించిన సాధకుడైన వాడు ఒక్కసారి అలా చూస్తే భయంకర విషసర్పాల దర్పం అణిగిపోతుంది. ఎలా అంటే గరుత్మంతుడు వస్తే అణిగిపోయినట్టుగా. గరుత్మంతుడు పైన విహరించేవాడు, పాము లోపలికి వెళ్ళేది. అంటే ఉన్న స్థితి నుంచి అధోగతికి ప్రయాణం చేసే లక్షణం పాము నడకలో కనపడుతుంది.
శోకం కూడా మనని అదే పని చేయిస్తుంది. శోకం వల్ల మానవుడు కర్తవ్యాన్ని మరచిపోతాడు. శోకం వల్ల మానవుడు తనకున్న సామర్థ్యాన్ని వినియోగించుకోలేని వాడైపోతాడు. కొన్ని సందర్భాల్లో శోకం వల్ల మానవుడు కూడని పనులు చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఏ విధంగా చూసినా అభ్యుదయానికి దూరంగా పతనావస్థకు చేర్చేది శోకం కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానస్వరూపుడు కాబట్టి, కుండలిని యోగస్వరూపుడు కాబట్టి, సుబ్రహ్మణ్య తత్వాన్ని అర్థం చేసుకుని ఆరాధిస్తే అధోస్థితికి వెళ్ళవలసిన పరిస్థితి నుంచి మనం బయటపడి ఆ యోగతత్వాన్ని, జ్ఞానతత్వాన్ని, సుబ్రహ్మణ్య తత్వాన్ని జీవితంలో గుండె నిండా పట్టించుకుని స్వామి ఆరాధన వల్ల కలిగే యథార్థమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం అని డాక్టర్ గారికి అనిపించింది. అనిపించిన వెంటనే శోక భుజంగ విదారణ కేకిరథ అని రాశారు తప్ప ఊరికే ఆయనకి నెమలి వాహనంగా ఉందని వాళ్ళ కొత్తగా డాక్టర్ గారు చెప్పక్కర్ల, మనందరికీ కూడా తెలుసు. డాక్టర్ గారు కొత్తగా ఎందుకు చెప్పాలి, ఏం అవసరం ఉంది? ఇలా ఆలోచించినప్పుడు డాక్టర్ గారి రచనల నిండా నాకు ఇలాంటి విశేషాలే కనపడ్డాయి. అసలు కవిత్వం ఎందుకండి? ఏదో అమ్మవారిని ఆరాధిస్తే వస్తుందండి, పలుకుల తల్లి, చదువుల తల్లి, వాగ్దేవి ఇలా అంటున్నారు. సరస్వతీదేవిని స్తుతించారు డాక్టర్ గారు. స్తుతిస్తూ కొన్ని విశేషణాలు ప్రయోగించారు. సద్భావ సందీపికే అన్నారు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే కవిత్వం వస్తుంది కాబట్టి మంచి కవిత్వాన్ని ఇచ్చే తల్లి అనలా, సద్భావాలను బాగా దీపింపచేసే తల్లివి నువ్వు అంటే సాహిత్యం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇందాక అధ్యక్షుల వారు ప్రస్తావన చేశారు, అందులో శివేతరక్షతి అని ఉంది. మంగళప్రదం కాని భావాలు మనలో ఉంటే వాటిని తొలగించి మంగళప్రదమైన దివ్యస్థితిని ఇవ్వడానికి మాత్రమే సాహిత్యం పుట్టింది. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అది. అందుకే విశ్వశ్రేయ కావ్యం అన్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో, సరస్వతీదేవి దివ్య అనుగ్రహంతో ఎవరికైనా సాహిత్యంతో ఏ పరిచయం ఏర్పడినా, ఏ స్థాయి పరిచయం ఏర్పడినా, అంటే రాసేవారు కాదు చదువుకునేవారు కూడా, చదివి ఆనందించేవారితో సహా సద్భావాలను సందీపింపచేస్తుంది అమ్మ. ఈవేళ సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు ఏమిటయ్యా కారణం అంటే సద్భావం లోపించడమే. అదే అశాంతికి కారణం, అదే అనైకమత్యానికి కారణం, అదే ఘర్షణలకు కారణం. ఇలాంటి దారుణమైన పరిస్థితిని పోగొట్టి సద్భావాలను కలిగి, సద్భావం అంటే ఏంటి? సంస్కారం పెరుగుతుందన్నమాట, సరి అయిన అవగాహన కలుగుతుందన్నమాట, మంచి ఆలోచనలు కలుగుతాయన్నమాట. మంచి సమాలోచనలు కలిగించగలిగింది ఉత్తమమైన సాహిత్యం కాబట్టి అమ్మవారిని ఆశ్రయిస్తే కేవలం కవిత్వం రావడం కాదు, సద్భావాలు వస్తాయి, సంస్కారం వస్తుంది. ఈ సంస్కారాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో మనకి కావలసిన సందేహాలు, ధర్మ సందేహాలని పేరే కానీ మమ్మల్ని అడిగే సందేహాలని అధర్మ సందేహాలే, అర్థం లేని సందేహాలే. ఇటు పెట్టాలా, అటు పెట్టాలా, తమలపాకు తొడిమ ఇటు ఉండాలా, అటు ఉండాలా, మనస్సు ఇటు ఉండాలని అడగరు వాళ్ళు, ఇవి అడుగుతారు. అందుకని ఇలాంటివే ఈ సకారం మనం ఉండాలి అనే కోరికతో అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు అంటున్నారు, దుస్సంశయఛేదిని అమ్మవారు అని ఒక విశేషణం ప్రయోగించారు. కూడని సంశయాలను ఛేదిస్తుంది అమ్మ. కూడని సంశయాలను ఛేదించడం కాదు, సంశయమే కూడనిది. సంశయాత్మ వినశ్యతి. దైవం మీద ఉన్నాడా లేడా అని అనుమానం ఉంటే కుదరదు, ఉన్నాడని నమ్మకం ఉండాలి. గజేంద్రుడు గొల్లుమన్నాడు, నానా బాధలు పడ్డాడు, ఓళ్ళు ప్రార్థించాడు, రక్తమంతా పోయింది, గిలగిల్లాడిపోయాడు. పరమాత్మ బయలుదేరలా. ఎందుకని? కలడు కలండరనే వాడు కలడో లేడో అన్నాడు మధ్యలో. ఓహో, నేను ఉన్నానో లేనో అని అనుమానం ఉన్నవాడి కోసం నేను ఎందుకు వెళ్ళాలి? అబ్బాయి టికెట్ క్యాన్సిల్, రిజర్వేషన్ క్యాన్సిల్, వెళ్ళక్కర్లేదు భూలోకానికి, నీవే తప్ప నితఃపరం పెరుగ అన్న తర్వాత బయలుదేరాడు. అప్పుడు ఎలా బయలుదేరాడో మనకు తెలుసు. పోతన్న గారు చమత్కారంగా వర్ణించారు. వ్యాసుల వారు చెప్పిన దాంతో ఆగిపోక తన చేతిలో చిక్కుకుపోయిన అమ్మవారి పైటి చెంగు వదలకుండా కూడా హడావిడిగా పరిగెత్తాడు, ఏం జరుగుతుందో తెలియకుండా. అంత హడావిడి బదులు కాస్త ముందుగా బయలుదేరచ్చు కదండి అంటే, ఇదివరకు బయలుదేరితే కుదరదు, ఇప్పుడు బయలుదేరకుండా ఉంటే కుదరదు. అంటే పరమాత్మ మన కోసం రావాలి అనుకున్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఉండాలి పరమాత్మ యందు. అలాంటి విశ్వాసం ఉండే స్థితికి అడ్డుపడే సంశయాలను ఎవరు ఛేదిస్తారు? సాహిత్యం ఛేదిస్తుంది, అక్షరం ఛేదిస్తుంది. అక్షరాన్ని మన గుండె నిండా నింపుకోవడానికి అమ్మవారి అనుగ్రహం దోహదం చేస్తుంది సుమా. ఆ అక్షరం అమృతతుల్యమైన దివ్యస్థితిని మీకు ప్రసాదించడం కోసమే పరమాత్మ మనకు అనుగ్రహించాడు, వేదము రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో. ఇంత భావాన్ని మనసులో పెట్టుకుని దుష్టమైన సంశయాలన్నీ ఛేదించే తల్లివి కదా, మమ్మల్ని అనుగ్రహించమ్మా ఇలా అంటారు ఆయన. ఇలా వారి రచనలన్నీ చూస్తే గురుదేవులు షణ్ముఖ శర్మ గారు, షణ్ముఖ శర్మ గారి పట్ల డాక్టర్ గారికి ఉన్న భక్తి గౌరవాలు మనందరికీ తెలిసినవే. డాక్టర్ గారు ఇందులో ఒక చోట షణ్ముఖం చ సనాతనేతర భావత్తూల హుతాశనం,
ఆర్షధర్మ సనాతనమైన ఆర్షధర్మానికి ఆయన ఉపన్యాస కేసరి అన్నారు. ఆర్షధర్మోపన్యాస కేసరి. ఈవేళ ఆర్షధర్మానికి విరుద్ధంగా సనాతనమైన సంప్రదాయానికి భిన్నంగా వచ్చే పిచ్చి ఆలోచనలని షణ్ముఖ శర్మ గారు ఎంత నిర్మోహమాటంగా, ఎంత నిర్ద్వంద్వంగా తమ ప్రవచనాల్లో ఛేదించి మన అంతరంగాల్లో జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ సంశయాలు, ఆ కూడని ఆలోచనలు, సనాతనమైన భావానికి భిన్నమైన ఆలోచనలు జాతికి చాలా ప్రమాదకరమైనవి. అవన్నీ కూడా దూది పింజలాగా షణ్ముఖ శర్మ గారి మాటల ద్వారా, షణ్ముఖ శర్మ గారి ఉపదేశం ద్వారా, వారి ప్రబోధం ద్వారా అవన్నీ దూది పింజలు అగ్నికి ఆహుతైపోయినట్లుగా ఆ సనాతనేతరమైన భావజాలం అంతా నశించిపోతుంది సుమా. మనం సంప్రదాయాన్ని నమ్మి, సంస్కారాన్ని నమ్మి, సంస్కృతిని నమ్మి, సనాతనమైన ధర్మాన్ని నమ్మి సరి అయిన జీవనాన్ని సాగించడానికి గురుదేవుల యొక్క అనుగ్రహం దోహదం చేస్తుంది. అసలు గురువుగారు ఉన్నదే దానికి ఏ గురువైనా చేయవలసిన పనిదే, చేసే పనిదే. అది షణ్ముఖ శర్మ గారిలో ఆ గురుత్వాన్ని దర్శించిన డాక్టర్ గారు ఈ మాట అంటున్నారు. అంటే ఒక శిష్యుడు గురువుని ఎలా అర్థం చేసుకోవాలి, గురువు నుంచి ఏం పొందాలి, ఏం అందుకోవాలి, అందుకుని ఏం చేయాలి, ఇంత ఉపదేశం ఆ చిన్న మాటలో వారు పొదిగి అందిస్తున్నారు అని అనిపిస్తుంది. కృష్ణుడిని స్తుతించారు. కృష్ణుడు అనగానే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. పాపం రాముడు చాలా కష్టాలు పడ్డాడండి, అడవులకు వెళ్ళిపోయాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. పోనీ అడవిలో కూడా హాయిగా ఇద్దరు కబుర్లు చెప్పుకోవడానికి వీలు లేకుండా ఆవిడేమో రావణుడు ఎత్తుకుపోయాడు. కానీ కృష్ణుడు ఆడపిల్లల కోకలకి, ఆవు దూడల తోకలకి ముడిపెట్టి ఆనందంగా ఆడుకుంటూ విలాసాగా కులాసాగా కాలం గడిపాడు అని మనం అనుకుంటాం. ఆ కృష్ణుడిని గురించి వర్ణించారు. ఆయన చీరలు ఎత్తుకుపోయాడు, ఆ వ్యవహారం అంతా మనకు తెలుసు. కానీ ఒక క్షణం ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, రాముడు కాస్త పెద్దవాడయ్యా కష్టాలు వచ్చాయేమో కానీ కృష్ణుడికి పుట్టకముందే కష్టాలు మొదలయ్యాయి. పుట్టగానే చంపేస్తానన్న పరిస్థితుల మధ్యలో పుట్టాడు. పుట్టినవాడిని పుట్టినట్టు నీకు అప్పగిస్తామయ్యా అన్నాడు వసుదేవుడు. ఏదో బాగుందనుకున్నాడు కంసుడు. కానీ వసుదేవుడు ఏమడుగుతున్నాడంటే, ఏ 8వ సంతానాన్ని నిన్ను చంపుతుందో అప్పటిదాకా మేము దాంపత్య జీవనం గడుపుతూనే ఉంటాం, పర్మిషన్ ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. కంసుడు చనిపోవడానికి వీలైన పర్మిషన్ అది. కంసుడు ఏమనుకున్నాడు, ఓ మన అధీనంలో పెట్టుకోమంటున్నాడు కదా, బాగానే ఉందని ఆయన అనుకున్నాడు. ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా దేవుడే గెలిచాడు. కృష్ణుడు పుట్టాడు, కంసుడిని చంపాడు. అలాంటి వాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి సంబంధించిన జీవితం ఆరంభం నుంచి చూస్తే పైకి కనపడేది నిజం కాదు. కృష్ణుడి జీవితం అంతా లీలా అని మనకు అర్థమైపోతుంది. పైకి ఒకలా కనపడుతూ కృష్ణుడిని మరోలా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని ఆయన గోపిక అంబరాహృతం సదా దయాస్వరూపిణం. గోపికలు చీరలు ఎత్తుకుపోయిన దయాస్వరూపుడు ఆయన. ఇదేంటండి, గోపికల చీరలు ఎత్తుకుపోయినవాడు దయాస్వరూపుడా? కొంటేవాడు కాదా, చిలిపివాడు కాదా, ప్రమాదకరమైన ఆలోచన కాదా ఇది? ఈ కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ఓహో ఇది కదా దయ అంటే అని అందరం మొదలు పెడితే సమాజం ఏం కావాలి? అలా రాయొచ్చా డాక్టర్ గారు లాంటి బాధ్యత కలవాళ్ళు? ఎందుకు అలా రాశారని ఆలోచిస్తే మన సంప్రదాయం ఏం చెప్తోంది అంటే, వేదాంత శాస్త్రం ప్రకారము వస్త్రము మాయకు చిహ్నము. మనందరినీ ఏ మాయ కట్టిపడేస్తోందో, ఏ మాయ కారణంగా తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకోలేక రకరకాల ప్రలోభాల వెంట పరుగులు తీసి తాను పతనమవుతూ పక్కవారికి హాని కలిగించే స్థితికి మానవుడు దిగజారుతున్నాడో, ఆ అజ్ఞానానికి కారణమైన మాయను అపహరించే దయాస్వరూపుడు పరమాత్మ. ఎంతమందిని అనుగ్రహించలేదండి స్వామి. అందువల్ల పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారంటే, డాక్టర్ గారు తత్వాన్ని గురించి ప్రసంగాలు ఒక పక్కన చేస్తూ, ఇప్పుడుగా వారు వారం రోజులు ఎక్కడో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు, చాలా బాగుంది. అక్కడితో ఆగక అదే తత్వాన్ని మధురమైన, మనోహరమైన, ఆసక్తికరమైన, రుచికరమైన కవితల ద్వారా కూడా లోకానికి అందిస్తే, అక్కడ ప్రవచనంలో విన్న తత్వాన్ని ఇక్కడ ఇంటికొచ్చి ఈ స్తోత్రం చదువుకుంటే పరమాత్మ ముందు ఆ తత్వం అంతా మళ్ళీ ఒక్కసారి అలా మనస్సులో మళ్ళీ వచ్చి ఈ స్తోత్రము పూజాకోటి సమమై దివ్యమైన ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని నా జాతికి అందించాలి. ఈ తపన కలిగిన మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? డాక్టర్ గారు ఇలాంటి ప్రయోగాలు, ఎన్నో ప్రయోగాలు, ఆశ్చర్యకరమైన ప్రయోగాలు. కృష్ణ సారథే అన్నారు. కృష్ణుడికి సారథివి నువ్వు. కృష్ణుడికి ఆయన సారథని డాక్టర్ గారు చెప్తే తప్ప మనకు తెలీదా? అర్జునుడికి సారథని. కృష్ణ సారథి అంటే కృష్ణ సారథి, సారథి అయిన ఓ కృష్ణుడా. కృష్ణుడు అంటే అర్జునుడు కాబట్టి అర్జునుడికి సారథి అయిన ఓ కృష్ణుడా. కృష్ణ అంటే ద్రౌపది,
ద్రౌపదికి సారథి అయిన కృష్ణుడు, ద్రౌపది జీవితాన్ని నడిపించినవాడు. ఆ బయట చెంగు లాగేస్తుంటే దుశ్శాసనుడు భర్తలు మౌనంగా కూర్చుంటే ఆవిడ లాభం లేదనుకుంది, తన ఆవేదనను ఆరాధనగా మలుచుకుంది. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ కౌరవ అర్ణవమగ్నం మాం ఉద్ధరస్వ జనార్దన ప్రార్థించింది. అంతే, బొమ్మన బ్రదర్స్ కనెక్షన్ వచ్చేసింది. ఎన్ని చీరలు అఖండంగా ప్రసాదించాడు. సారథి అంటే కష్టంలో ఆదుకునేవాడు మాత్రమే కాదు, ఊరట కలిగించేవాడు. ఆమె ఆవేశపడింది రాయబారానికి బయలుదేరుతుంటే. నువ్వు ఇంక బాధపడక్కర్లేదమ్మా, నువ్వు ఏడవాల్సిన రోజులు అయిపోయాయి, కౌరవుల భార్యలు ఏడ్చే రోజులు వచ్చాయి, నువ్వు దిగులు పడకు అన్నాడు. ఈ పెద్ద మనిషి సంధి చేయడానికి రాయబారానికి వెళ్తున్నాడు. కృష్ణ సారథి అన్న మాటలో ఎంత భావం, కృష్ణుడి జీవితానికి సంబంధించిన తత్వం అంతా పొదిగి కృష్ణ సారథి అన్న ఒక్క పదంలో పొదిగి అందించడం ఉందే, ఇది అసాధారణమైన విషయం. జల్లెళ్ళమూడిలో ఒకసారి అమ్మ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో అమ్మ, నాన్న వక్తకి ప్రవక్తకి తేడా ఏమిట్రా అని అడిగింది. ఎందుకమ్మా ఇలా అడిగావన్నాను. నువ్వు వక్తవి గదిరా అంది. సర్లే, నేను వక్తనవునో కదా, నువ్వు ప్రవక్తవేలే అన్నాను. మరి ప్రవక్త అన్నావు కదా, తేడా చెప్పండి. నాకు తెలియదమ్మా అన్నాను. తెలియకుండా ప్రయోగించావా చెప్పండి. కాసేపు ఆలోచించి నేను అన్నాను, అమ్మ చిన్న మాట చాలాసేపు వ్యాఖ్యానించడానికి వీలుగా, చాలా పేజీలు వివరించడానికి వీలుగా ప్రయోగిస్తే ఓ చిన్న పదమో, చిన్న శ్లోకమో, చిన్న సూక్తో, చిన్న మాటో అతడు ప్రవక్త. ఈ చిన్న పదాన్ని చాలాసేపు వివరిస్తే అతడు వక్త అని నేను అనుకుంటున్నానమ్మా అన్నాను. ఇప్పుడు డాక్టర్ గారు వక్త అని మనకు తెలుసు, కవి అని మనకు తెలుసు, ప్రవక్త అని కూడా తెలిసింది. చిన్న పదాలలో గంభీరమైన, లోతైన, విశాలమైన భావాలను అలా పొదిగి ఒక ట్రెజర్, ఒక నిధి వారు మనకు అందించడం ఆధ్యాత్మిక నిధి, సంస్కార నిధి. ఆ నిధిని మనకు అందించిన మహానుభావులైన మందహాసభాసురం. కృష్ణుడు నవ్వుతూ ప్రకాశిస్తున్నట్ట. భారతం నిండా ఎక్కడ చూసినా పిన్న నవ్వునగి వాసుదేవుండిట్లనియే అంటూ ఉంటారు తిక్కన గారు. వాడి సూది మనం ఓపినంత నేల కూడా ఇవ్వను అని గంభీరంగా దుర్యోధనుడు అంటే, అదేమిటే అలా అంటున్నావు అని ఆవేశపడ్డావు. ఇవ్వవా అంటాడనమాట, నవ్వుతాడు. ఉషశ్రీ గారు చెప్పేవారు, కృష్ణుడు నవ్వాడంటే ఒక ఆటం బాంబు పేలినట్టే అని. అంటే ఏదో రాబోయే భయంకరమైన పరిణామం నీకు రాబోతుందని తెలుసు నాకు, అందుకని నవ్వుతున్నాడు అనమాట. కృష్ణుడి నవ్వులో ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఆంధ్ర శేషగిరిరావు గారు తిక్కన గారి నవ్వులని అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ తిక్కన గారు ప్రయోగించిన నవ్వులు అనమాట. తిక్కన గారి నవ్వులు అంటే ఆయన నవ్విన నవ్వులు కాదు, ఆయన కవిత్వంలో ఉన్న నవ్వులు. అందులో కృష్ణుడి నవ్వులు చాలా ఎక్కువ. మందహాస భాసురం, నవ్వు రాజిల్లెడు మోమువాడు అన్నారు పోతన్న గారు. ఎప్పుడూ నవ్వే ఆయనకి. ఎందుకు అంటే నవ్వు భగవంతుడి లక్షణం, ఏడుపు మానవుడి లక్షణం, జీవుడి లక్షణం. అర్జున విషాద యోగం భగవద్గీతలో మనకు తెలుసు. ఆ ఏడుపంతా ఏడ్చాడు. అబ్బో ఇంకేముందన్నాడు, కొంప మునిగిపోయిందన్నాడు, చచ్చిపోతున్నాం అన్నాడు, అయిపోతుందన్నాడు, యుద్ధం చేస్తే ప్రమాదం అన్నాడు. చాలాసేపు ఏడ్చాడు పాపం. ఏడ్చాడు. విషీదంతమిదం వాక్యం అని ప్రారంభించారు వ్యాసుల వారు. విషాదంతో అర్జునుడు పలికిన ఈ మాటలన్నీ విని కొంత దూరం వెళ్ళాక ప్రహసన్నివ, నవ్విన వాని వలే. పరమాత్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, జీవుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. జీవుడు కూడా నవ్వుకోవాలంటే ఈ జీవుడిని తీసుకెళ్ళి పరమాత్మతో కలపాలి. సమర్థులైన వారు వాళ్ళంతటా వాళ్ళు కలవగలరు. సామాన్యులైన మనం కలవాలంటే డాక్టర్ గారి కవిత్వం గుండెకు పట్టించుకోవాలి. నాలుకతో ఉచ్చరించడం మాత్రమే కాక ఆ తత్వాన్ని మనం గుండెకు పట్టించుకుంటే ఆ సుమనో మంజరి మన అంతరంగంలో వికసించి మన హృదయం ఆదిశంకరులు చెప్పినట్లుగా పూజాపుష్పమై పరమాత్మకు చేరుతుంది. నీ మనస్సే పూజాపుష్పం కదుటయ్యా, ఆ పూలన్నీ ఎందుకు అన్నారు. బాగానే ఉంది. అసలు ముందు ఇది పువ్వు కావాలిగా, సుకుమారంగా ఉండాలిగా. పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందండి, ఎంత మృదువుగా ఉంటుంది. నా మనస్సు కఠినంగా బండరాయిగా ఉంటే నా మనస్సు అనే పూజాపుష్పాన్ని ఇస్తున్నానంటే ఏం ప్రయోజనం? కాబట్టి మనస్సును పూజాపుష్పంగా సమర్పించమంటే అర్థం ఆ పూజ మానేయమని కాదు. నీ పూజాపుష్పంగా ఉండడానికి కావలసిన అర్హత, అది పుష్పం కావాలి. ముందు నీ మనస్సు దాన్ని మృదులం చేసుకో, ఆర్ద్రం చేసుకో, సుకుమారం చేసుకో, సున్నితమైన భావాలు పెంచుకో, పవిత్రమైన పద్ధతి పెంచుకో. అప్పుడు నీ మనస్సు పూజాపుష్పం అవుతుంది. ఒక్క పూజాపుష్పం ఏమిటి, గొప్ప సుమనోమంజరిని మనకు అనుగ్రహించి ఈ జాతి తరించడానికి బాధ్యత పడిన ఒక మహానుభావుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ శ్లోకాల వెంట, ఈ భావాల వెంట, ఈ పదాల వెంట, ఈ విశేషణాల వెంట ఈ జాతికి ఏమి ప్రబోధించాలని సనాతనమైన సంప్రదాయం చెబుతోందో,
మహర్షులందరూ ఏ మహత్తర లక్ష్యంతో పురాణేతిహాసాల వంటి రచనలు చేసి ఈ జాతిని అనుగ్రహించారో అదే లక్ష్యంతో డాక్టర్ గారు సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు అని ఇందులోని ఏ రచన చూసినా, రచన శ్లోకం అంతా కూడా అక్కర్లేదు, ఏ పదం చూసినా మనకు బోధపడుతుంది. పరమపదం చేరడానికి పరమ రమ్యమైన పదాలతో ఇంత అందమైన శ్లోకాలు అందించిన డాక్టర్ గారిని గురించి చాలా తెలుసని అనుకోవటమే కానీ మాట్లాడుతుంటే నా లోపల నుంచి ఇక చాలే నీకేమీ తెలియదని మాకు అర్థమైపోయింది, ఇక ముగించవయ్యా అని నా అంతరాత్మ చెబుతోంది. ఎందుకంటే డాక్టర్ గారిని గురించి చెప్పేందుకు అర్హత ఏమాత్రం లేదు అన్న విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఇగో ఈ యంత్రం ముందు మాట్లాడే అలవాటు ఉన్నందువల్ల మధ్యలో మర్చిపోయాను. పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అది గుర్తొచ్చింది. డాక్టర్ గారి రచన అసాధారణమైన రచన. డాక్టర్ గారు నా పుస్తకాన్ని గురించి ఏమైనా 4 మాటలు రాయండి అంటే, మాట్లాడండి అంటే అది ఒక పరీక్ష. ఆ పరీక్ష ఎందుకు పెడుతున్నారు అంటే ఇబ్బంది పెట్టాలని కాదు, మేం కూడా బాగుండాలని. ఆ తత్వాన్ని మేము అర్థం చేసుకోవాలి. ఈ వంకతో చదివితే, అర్థం చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది, జీవితం ఎంత బాగుపడుతుంది. తోటివారు బాగుపడడానికి బాధ్యత పడే ఒక మహనీయుడికి చేతులు జోడించి నమస్కరిస్తూ స్వస్తి. ఆలోచనామృతమైన కావ్యానికి ఆలోచన సరణ చూపించిన మధుర భారతి నారాయణ గారికి తెలుసు. ఆయన ఇందాక కృష్ణ సారథి అన్నారు. కృష్ణా సారథి చేశారు. అది ఎట్లా గుర్తుందో అనుకున్నాను, ఆలోచిస్తూ గురింది. కృష్ణాచ కృష్ణశ్చ కృష్ణౌ కృష్ణయో సారథి కృష్ణ సారథి. అర్జున్ గాంధీ ఇక్కడ స్త్రీలింగంలో ఎలా చెప్పారు? కృష్ణ సారథి అనే పదం కృష్ణా సారథి ఎలా అయిందని, కృష్ణ సారథి అనాలి కానీ కృష్ణా సారథి ఎలా చేశారని నాకు అనుమానం వచ్చింది. తప్పే అనుకున్నాను, కానీ దానికి సాధ్యం. కృష్ణ సారథులు సముద్రం కాదు, కృష్ణస్య సారథి కృష్ణసారథి అనే ప్రయోగంలో కృష్ణసారథి తప్పది. అలా తప్పని కాకుండా ఉప్పు చేయాలంటే కృష్ణాచ